రాష్ట్ర మహాసభల సందర్భంగా మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నెల్లూరు బయలుదేరి 1, 2, 3 తేదీల్లో 3వ తేదీ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ జాత మొత్తం జిల్లా నలుమూలల ప్రదర్శించి ఉద్దేశంగా మీ అందరూ కూడా తెలియపరిచేందుకు ప్రజలందరూ కూడా మహాసభకి జయప్రదం చేసేదానికి మీరందరూ కూడా తోడ్పడతారని చెప్పి జిల్లా కౌలు రైతుల సంఘం తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటులో బలం తగ్గిన మీదప బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ప్రజల మీద భారాలు మోపి పారిశ్రామికవేత్తలకి మొత్తం కూడా ప్రభుత్వ ధనాన్నంతా కూడా దారాదత్తం చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు రైతులకు కూడా గిట్టుబాటు లేదు. గిట్టుబాటు ధర, మద్దతు ధర ఈ రెండు కూడా ప్రతిపాదనలు పెట్టినా కానీ పెడచెవిన పెట్టి కనీసం వాటికి నిర్ణయాలు చేయలేని పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం. దానికని మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఢిల్లీలో ఈరోజు రైతు సంఘాల తరఫున అమర నిరాహార దీక్షకు పూనుకొని ఉన్నారు. ఈరోజు మళ్ళీ 110 మంది దాకా మళ్ళీ నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. ఈ చట్టాలని ఖచ్చితంగా అమలు జరపకుండా ఇదేగా నానేస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి ప్రజలు సంసిద్ధత ఏర్పడుతుంది. దానికని బీజేపీ వెంటనే ఈ మహాసభ సందర్భంగా రైతాంగానికి ఊరటన కల్పిస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలా కాకపోతే రాబోయే రోజుల్లో మిమ్మల్ని తాటాకులు కట్టి తాటాకు నిప్పు పెట్టి మీ తోకలు ముడిచేదానికి సంసిద్ధత ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రజానీకాన్ని తెలియపరుస్తున్నా. అయితే ఈ మహాసభ మొత్తం ఈరోజు నలుమూలల మహాసభ రాష్ట్రంలో 47 సంవత్సరాలు ఇక్కడ జరిగి మళ్ళీ మహాసభని పునఃప్రారంభం జరగబోతుంది. ఆ మహాసభకి మీరందరూ కూడా ప్రజానీకం కూడా జయప్రదం చేస్తారని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నారు.